ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి బీజేపీకి మద్దతుగా చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఎల్లుండి ఢిల్లీలోని పలు చోట్ల చంద్రబాబు పర్యటించనున్నారు. రాజధానిలో తెలుగు ప్రజలు ఉన్న ఆయా ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని కోరనున్నారు. చంద్రబాబుతో పాటు పలువురు తెలుగుదేశం ఎంపీలు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇవాళ ఢిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్తో టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు. చంద్రబాబు ప్రచారానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. రేపు సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి బీజేపీ తరపున ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఎల్లుండి ఢిల్లీలోని పలు చోట్ల చంద్రబాబు పర్యటించే అవకాశాలున్నాయి. రాజధానిలో తెలుగు ప్రజలు ఎక్కడెక్కడున్నారో ఆయా ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాల్సిందిగా బీజేపీకి మద్దతుగా ప్రజలతో మాట్లాడుతూ ఓటు వేయాలని అభ్యర్థించనున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పార్లమెంటు సమావేశాలు పక్క మరోపక్క ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరోపక్క ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ నేతలంతా కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రంగంలోకి దిగబోతున్నారు. ఇందులో భాగంగా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ నుంచి టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. రేపు చంద్రబాబు ఢిల్లీ రాబోతున్నారు. ఎల్లుండు ఢిల్లీలో తెలుగు వారున్న ప్రాంతాల్లో ముఖ్యంగా తెలుగు ఓటర్లతో ఇటు చంద్రబాబు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ఓటు వేయాలని చెప్పి కోరబోతున్నారు. ఈ రోజు సాయంత్రం ఇటు టీడీపీ ఎంపీలు ఆంధ్ర అసోసియేషన్ కి సంబంధించిన ప్రతినిధులతో భేటీ అయ్యి తెలుగు వారు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ గ్యాదర్ చేయడంతో పాటుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు కృషి చేయాలని చెప్పి తెలుగు ఓటర్లని సుమారు 10 లక్షల మంది తెలుగు ప్రజలు ఉభయ రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీ మినీ ఇండియాగా చెప్తుంటారు. అన్ని రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి వచ్చిన వారు కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారు కానీ ఢిల్లీలో చాలా రాష్ట్రాల నుంచి ఉన్నవారు ఉంటుంటారు. బీహార్, ఉత్తరప్రదేశ్, అలాగే కేరళ, కర్ణాటక, తమిళనాడు, తమిళులు, ఈ విధంగా అన్ని రాష్ట్రాల నుంచి ఉన్న ముఖ్యంగా ఇండియా నేతలు ప్రస్తుతం పార్లమెంట్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఇండియా నేతల ఎంపీల సమావేశం జరుగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని బీజేపీని గెలిపించేందుకు కృషి చేయాలని చెప్పి జేపీ నడ్డా ఇటు ఎన్డీఏ ఎంపీలందరినీ కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా కూడా ఎంపీలంతా కూడా రేపు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రేపు ఎల్లుండు 2 రోజుల సమయం ఉంది. మరో 3 రోజుల పాటు ముఖ్యంగా ప్రచార నిర్వహణకి సమయం ఉంది. 3వ తేదీతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది కాబట్టి ఈ 3 రోజులు కూడా ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే 40 స్టార్ క్యాంపెయినర్స్ ముమ్మరంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటుగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడ్నవీస్, హిమంత బిశ్వ శర్మ, అలాగే పుష్కర్ సింగ్ ధామి వీరితో పాటుగా స్టార్ క్యాంపెయినర్స్ ప్రచార కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు వీరంతా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలని చెప్పి ముమ్మరంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే తెలుగు ఓటర్లని బీజేపీ వైపు తిప్పుకునేందుకు ముఖ్యంగా ఆంధ్రాలో ప్రస్తుతం చంద్రబాబు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇండియాలో కీలక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబుతో కూడా ఢిల్లీలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి గెలుపు కోసం కావాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తోంది. థాంక్యూ గోపి.